భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, గతంలో ఉన్నదంతా నియంత్రిత ప్రభుత్వం, మాదంతా ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పని అనేక వాగ్దానాలు చేసి మనందరినీ నమ్మించి మన ఓట్లతో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ సెక్రటేరియట్ లో కూర్చొని తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీ మీద రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఇవాళ ఈ దాష్టికానికి పాల్పడతా ఉన్నారు. మనం మన పల్లెల్లో, పట్టణంలో కానీ పల్లెల్లో కానీ మనం కేబుల్ ఆపరేటర్స్మే కాదు, సమాజ అభివృద్ధి కోసం, సమాజాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం, సమాజానికి విఘ్నత అందించడం కోసం మనం కేబుల్ ఆపరేటర్స్ గా పనిచేస్తా ఉన్నాము. కాబట్టి మనం చేసే పని డైరెక్ట్ గా సమాజ హితం కోసమే. దాదాపు 5 లక్షల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఆధారపడ్డటువంటి ఒక కేబుల్ పరిశ్రమను, వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళ నడి రోడ్డు మీద పడేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిరంకుశ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. సిగ్గు ఇది. ఎందుకంటే ఇంతకుముందు పెద్ద మనిషి మాట్లాడిన మాటల నుంచి ఈ ప్రభుత్వం 22 నెలల్లో అన్ని రకాలైనటువంటి ఒక అపవాదులను మూటగట్టుకున్నది. ఈ అపవాదులన్నీ కూడా జనానికి చేరవేసేది ఎవరు? టెలివిజన్. ఆ టెలివిజన్ ఇళ్లలో మోగాలంటే ఎవరు? మీ కేబుల్ ఆపరేటర్లు. కాబట్టి ఏంటంటే ఈ అపవాదులు, అవినీతి, ఈ మోసం, ఈ దుర్మార్గాలన్నీ కూడా ప్రజలకు తెలియొద్దు అంటే కేబుల్ కత్తిరిస్తే టీవీలు పనిచేయవు, ఇంటర్నెట్లు పనిచేయవు. కాబట్టి వీళ్ళ దాష్టికాలన్నీ కనబడవు అని చెప్పని ఒక కుట్రపూరితంగా ఇవాళ వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒక చిన్న అంటలేదు నేను చిన్న అంటలేదు. మనుషుల ప్రాణాలు పోవడం, యాక్సిడెంట్లు జరగడం బాధాకరం. మానవత్వంతో మనం అందరం కూడా సభ్య సమాజం ఖండిస్తాం. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని అత్త మీద కోపం దుత్త మీద తీస్తారంటారు. ఐడియా ఉంది కదా? అత్త మీద కోపం దుత్త మీద. అరే మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ పని మీరు చక్కగా చేయక, మీరు షార్ట్ సర్క్యూట్లు కాకుండా, మీరు మొత్తం కూడా ప్రాపర్ చెక్స్ చేసుకోకుండా, ఇన్స్పెక్షన్ చేసుకోకుండా జరిగిన ప్రమాదానికి పరోక్షంగా మీరు కారకులై గంట పెద్ద ర్యాలీలు పోతున్నాయని తెలిసిన తర్వాత కూడా అక్కడ లైన్ మెన్ మిగతా సంబంధిత అధికారులు చెక్ చేసుకోకుండా ప్రమాదానికి కారకులై ఆ మొత్తం ప్రమాదానికి అంతా కారణం కేబుల్ ఆపరేటర్లు అన్నట్టుగా ఇవాళ కేబుల్ ఆపరేటర్ల మీద నెట్టేసి తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కటింగ్లకు, ఇవాళ దుర్మార్గమైన కటింగ్లకు పాల్పడతా ఉన్నారు. ఇది చాలా మోసం. ఇది మోసం. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్. మనుషుల ప్రాణాలను కాపాడాలా. ర్యాలీలు పోయినా లేకపోతే జనాలు పోయినా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా, ఎలక్ట్రిక్ స్తంభాలలో కరెంట్ సరిగ్గా ఉందా లేదా, షార్ట్ సర్క్యూట్లు ఆగకుండా ఉంటాయా, ఇవన్నీ చూసుకునే బాధ్యత ఉన్నది. దానికి అందరం కూడా సహకరిస్తాం. కానీ నీ వైఫల్యాన్ని, నీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కేబుల్ ఆపరేటర్లను బలిపశువులుగా చేసి మేము చర్యలు తీసుకున్నామని చెప్పని ప్రజల్ని మభ్యపెట్టేందుకోసం ఇవాళ చేపడుతున్న ఒక దుర్మార్గమైన చర్య. రెండోది, ఇంతకుముందు సదానంద్ గారు మంచి ముచ్చట చెప్పిండు. ఇంకా ఎయిర్టెల్ ఉంది ఎందుకు కట్ చేస్తలేరా, మరి మాదే ఎందుకు కట్ చేస్తున్నారని. ఎందుకు కట్ చేస్తారండి? అలాది మీరు కూడా అమాయకులు ఉన్నారు. మీరేమైనా డబ్బు సంతులు ఇస్తారా రేవంత్ రెడ్డికి? ఇయ్యరు కదా. ఇస్తారా? గట్టిగా చెప్పారా? అదే ఇస్తారా? మీరు ఇయ్యరు. మరి ఇయ్యనప్పుడు మీ కేబుల్ కత్తిరిస్తారు. మరి ఉన్నా కానీ ఇయ్యరే, ఎందుకు ఇస్తాం? ఇప్పుడు గమ్మత్ ఏంటంటే సంచులు ఇచ్చిన కేబుల్ కత్తిరింపు కావు, సంచులు ఇవ్వకపోతే కేబుల్ కత్తిరిస్తాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా పేద వర్గాలే. ఇవాళ కేబుల్ ఆపరేటర్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణలో సబ్బండ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వానికి కోట్ల రూపాయల లంచాలు ఇచ్చేటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, చట్టాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఒక బాధ్యత కలిగిన పౌరులు. ఇవాళ మీరు లంచాలు ఇచ్చేటువంటి ఒక ఎయిర్టెల్లో లేకపోతే జియోలో లేకపోతే ఇంకొక కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి ఒక కేబుల్స్ మాత్రం కట్ కావు. కానీ పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఆధారపడి బతుకుతున్నటువంటి ఒక కేబుల్ పరిశ్రమ మీద ఇవాళ దాడి చేస్తూ ఇవాళ ఆ వర్గానికి కొమ్ముగాస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు, పేద వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు ఇవాళ అన్యాయం చేసే విధంగా ఈ కేబుల్ ఆపరేటర్స్ అన్ని కట్ చేస్తున్నారు. ఇంకొక విషయం, ఒక పాలసీ ఉంటుంది. ఒకవేళ కేబుల్స్ తీసివేయాలంటే కూడా నోటీస్ ఇవ్వాలా. మీలో ఎవరికైనా నోటీసులు వచ్చినాయా? గట్టిగా చెప్పురే. నోటీసులు వచ్చినాయా? మరి సిగ్గు
ఏమైనా బుద్ధి ఉన్నదా, జ్ఞానం ఉన్నదా ఈ ప్రభుత్వానికి? నువ్వు పర్మిషన్ ఇస్తేనే నేను ఆ స్తంభం మీద నేను కేబుల్ వేసుకున్నా. పర్మిషన్ ఇస్తే ఆ స్తంభం మీద నేను కేబుల్ వేసుకున్నా. కేబుల్ వేసుకున్న తర్వాత ప్రతి నెల నేను నీకు లైసెన్స్ ఫీ కడతా ఉన్నా. నేను ఆ పోల్ను వాడుతున్నందుకు నేను ఫీజులు కడుతున్నా. ఇవాళ కేబుల్ని కట్ చేయాలనుకున్నప్పుడు కనీసం నాకు నోటీస్ ఇవ్వాలా? ఇది ప్రజాస్వామ్య సూత్రం, రాజ్యాంగ సూత్రం. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా కేబుల్ని కత్తిరించేట్టుగా పాల్పడుతూ ఉన్నారు. ఇది దుర్మార్గం. కేవలం అవినీతిలో కూరుకుపోయినటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఇటువంటి సంస్థలకు కొమ్ము కాసే విధంగా ఇన్ని లక్షల మంది పేదలను పొట్టగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ముక్త ఖండంతో మనం అందరం కూడా ఖండిద్దాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ పోరాటానికైనా ఇగో అన్న చెప్తాను మంచి ముచ్చట. ఇంకొక ముచ్చట, అరే మీరు టైం ఇవ్వమంటే ఇస్తలేరు. ఒక వారం రోజులు టైం ఇరి, 10 రోజులు టైం ఇరి, మేము అండర్ గ్రౌండ్ డక్టింగ్ ఇవ్వాలి. వాడు డక్టింగ్ ఇస్తలేడు. జియో వాడికి ఇస్తవి, నువ్వు ఎయిర్టెల్ వాడికి ఇస్తవి, మరి మాకెందుకు పేదవాళ్ళకి ఇస్తలేవు అంటే సమాధానం లేకుండా, ఇది పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చి డబ్బున్నటువంటి ఒక కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ఇవాళ ఈ కేబుల్ ఆపరేటర్ల జీవితాలను ఛిద్రం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం మొదలైంది అని చెప్పని ఈ సందర్భంగా